హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ మీరు చూసినట్లయితే వరి పొలం అయితే వరి కోసిన పొలం ట్రాక్టర్ దున్నుతూ ఉంది. ఇది కోసి దాదాపు ఒక 20 రోజులు అయితే అయిందనమాట వరి కోసి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మొత్తం వరి నారనమాట. ఇది మీరు ఏది గడ్డి కానీ తొంగ కానీ ఏమీ లేదండి. కావాలంటే బాగా వీడియోలో చూడండి. మొత్తం వడ్లు మొలిసినాయి అనమాట. వరి కోసిన తర్వాత నీళ్ళు వేసాము, వరిగడ్డి చుట్టలు చుట్టి నీళ్ళు వేసాము కైలు దున్నడానికి. పైన ట్రాక్టర్ దున్నుతూ ఉంది. ఒకసారి బాగా గమనించినట్లయితే చూడండి ఎన్ని వడ్లు అయితే ఉన్నాయో చూడండి. చలినా కూడా ఇన్నైతే మలవేమో అనిపిస్తున్నట్టు మొలిసినాయి అన్నీ. ఈ పొలం వచ్చేసి 3 ఎకరాలు అన్నమాట. 3 ఎకరాల కంటే ఒక 10 సెంట్లు ఎక్కువగానే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇదొక బిట్టు, ఇదొక బిట్టు, ఆ పైన ఒక బిట్టు. ఒక్కో బిట్టు వచ్చి ఒక్కో ఎకరా 3 ఎకరాలు అనమాట. 3 ఎకరాల కంటే కొంచెం ఒక 10 సెంట్లు ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఈ 3 ఎకరాల్లో మాకైనా వడ్లు ఎన్నో తెలుసా? 70 కేజీల బస్తాలు వచ్చేసి 95 బస్తాలు అయితే అయినాయి అనమాట మాకు. అంటే దాదాపుగా ఎకరాకి 32.5 వరకు అయినాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా వడ్లే ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ గింజలు మొత్తం కైల్లోనే పోయాయి అనమాట. ఎకరాకు వచ్చి 2-3 బస్తాలు 200 అండి, ఇంకా ఎక్కువే పోయి ఉంటాయి. దీన్ని ఒకసారి చూడండి, మొత్తం వరి నారు కూడా ఇంతలా మొలవదు అన్నట్టుగా మొలిచింది అంతాను. వడ్లన్నీ కైల్లోనే పోయినాయి అనమాట. మిస్టేక్ ఎక్కడంటే మనకి ఎవరైతే వరి కోయడానికి మిషన్ తీసుకొస్తారు కదా, వాళ్ళు మిషన్లో మిస్టేక్ అనమాట ఇదంతా. మనకు అప్పుడు సరిగా తెలియదు కాబట్టి మనం పట్టించుకోలేదు. ఇప్పుడు కొంతమంది చెప్పారు మిషన్ సరిగా లేకపోయినా కూడా వడ్లన్నీ కైల్లో పోతాయంట, గడ్డిలో వచ్చేస్తాయి అన్నమాట వడ్లన్నీ. ఇట్లా గడ్డిలో వచ్చి దాదాపుగా కైకి ఒక 50 కేజీల నుంచి 60 కేజీల వరకు వడ్లు బయటికి వెళ్ళిపోయినాయి. మనకి రాకుండా అన్నీ నేలపాలైపోయినాయి. ఇట్లా నీళ్ళు వేసేసరికి అన్నీ మొలకొచ్చాయి చూడండి. మాకేమనిపిస్తుందంటే వరి గింజలు చాలుతాం కదా నారు కోసం, నారు జల్లినా కూడా ఇంతలా మొలవదు అన్నట్టుగా ఉందన్నమాట. 3 ఎకరాలు వచ్చేసి 95 బస్తాలేనాయి మాకు. సెంటు మొసరా అనమాట ఇదంతా. మేము సరిగా వరి పండలేదులే అనుకున్నాము. నీళ్ళు వేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వడ్లన్నీ కైల్లో పోయాయి, మన దగ్గర ఎక్కడ ఉన్నాయని ఒక థాట్ అయితే వచ్చిందనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా మన వాళ్ళు వరి కోపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వరి బండి కైలో దిగి ఒక రౌండ్ వేయగానే గడ్డిలో చెక్ చేసుకోవాలన్నమాట. వడ్లు ఉన్నాయా లేదా అనేది గడ్డి చెక్ చేసుకోవాలా. ఒకవేళ వడ్లు కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పి వడ్లు పోతున్నాయి, మీరు క్లీన్ అన్నా చేయండి, లేకుంటే మీరు వెళ్ళిపోతే మేము ఇంకో బండి పిలుచుకుంటామని ఖచ్చితంగా చెప్పకపోతే నష్టం భారీగా జరుగుతుందన్నమాట. 3 ఎకరాల మీద మాకైతే దాదాపుగా 30 బస్తాలు వడ్లు అయితే మిస్ అయ్యాయి. ఎకరా 40 అవ్వాలన్నమాట మాకు. 31కే అయిపోయిందనమాట. 95 బస్తాలంటే మీరు అనుకోవచ్చు 3 ఎకరాలకి ఎకరాకి ఎన్ని బస్తాలు అయినాయో. చాలా అయితే నష్టం అయితే జరిగిందనమాట. వాళ్ళదేం పోయింది, మిషన్ వాళ్ళది గబగబా కోసి వెళ్ళిపోతారు. చివరిలో నష్టపోయేది రైతేనమాట. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, మనకు మటుకు ఇక్కడ పెట్టుబడులు కూడా రావు. ఇది ఒకసారి రైతులందరూ గమనించుకొని వరి కోసేటప్పుడు మిషన్ ఒక పట్టి వేయంగానే చెక్ చేసుకోవాలన్నమాట. వడ్లు పోతున్నాయా లేదా అనేది ముఖ్యంగా గడ్డి చెక్ చేసుకొని వడ్లు పోకుండా చూసుకునే అవసరం అయితే మీదేనమాట. వడ్లు పోయినాయి అంటే ఎకరాకి 2 బస్తాలు పోయినా కూడా ఓ 10 ఎకరాలు ఉన్నాడు 10 రోజులు 20 బస్తాలు అంటే పుట్టి పైనే 20,000 లాస్ అనమాట. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ప్రతి కైలో పోయి చూసుకోండి. ప్రతి కైలో ఒక కై అనే కాదు, ప్రతి కైలో మొత్తం అన్నీ వడ్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా వడ్లే ఉన్నాయి. ఇదన్నమాట విషయము. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.